ఇది మొత్తం మాపిళ్ళి సాంబ పెట్ట. ఈ 2 రాష్ట్రాల్లో పండించట్లా. మహా అయితే 4-5 పండిస్తున్నారు. ఎందుకంటే 7 నెలలు పంట, 7 అడుగులు ఎత్తు. చూశారు కదా, 7 నెలలు అంటే వేరే ఇంకో పంట వేసుకుంటే వాళ్ళకి టైం ఉండదు. పంట మనకి నార్మల్ గా అయితే వరి 4 to 5 months. 4 to 5, ఇది 2 months ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏముందంటే నెక్స్ట్ సీజన్ వాళ్ళు సెట్ కాదు. అవును, వర్షాలు మిగిలిన 5 నెలలు ఇంకా ఖాళీగా ఖాళీగా ఉంచాలి. చిన్న పంటలు వేసుకోవాలి. అకాల వర్షాలు పడితే కష్టం. అందుకని 2 పంటల ఆదాయం దీంట్లో తీయాలి. కానీ ఇంకో విచిత్రం ఏంటంటే పక్షులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. పక్షులు ఎందుకంటే 2 నెలలు వాళ్ళకి ఏం దొరకదు కదా, అన్ని పంటలు అయిపోతాయి ఊర్లో. 2 నెలలు ఇంకా ఇది అన్ని ఊరు పక్షులన్నీ ఇక్కడే ఉంటాయి. తోలినా కదలవాయి. అందుకని ఇప్పుడు దీంట్లో 5 నుంచి ఎన్ని బస్తాలు వస్తాయి మనకి? 5 నుంచి 8 వస్తాయా? 8 బస్తాలు వస్తాయి. మామూలుగా 15-16 బస్తాలు వచ్చినాయి. అందుకనే రైతు గిట్టుబాటు అవ్వదు అంటాడు. అయినా కూడా దీన్ని పండిస్తే మీకు 7-8 బస్తాలు వచ్చినా ఈ బియ్యం 200 నుంచి 400 రూపాయలు అమ్ముతున్నారు.